మూడో రోజు పూజ ఏంటి? అన్నపూర్ణాదేవి కిరణం. అన్నపూర్ణాదేవి ఏంటి అంటే ఆకాశం నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణము పత్రాల మీద పడుతుంది, భూమి మీద ఉండే పత్రాల మీద పడుతుంది. మనం తినే ఆహారం అంతా కూడా 99% మనకు ఆకుల నుంచి వచ్చేది. నేను మాంసాహారం తింటానండి అన్నా కానీ మాంసాహారం తినేటటువంటి ఏవైతే జంతువులు ఉన్నాయో అవి కూడా మళ్ళీ శాకాహారులే. కాబట్టి అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయంటే ఖచ్చితంగా వృక్షజాతులకు సంబంధించినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తున్నాయి. వృక్షజాతి నుంచి ఎట్లా ఏర్పడుతుందంటే పత్రాల లోపల పత్రహరితం ఉంటుంది, క్లోరోఫిల్ అంటాం. ఈ క్లోరోఫిల్ అనేటటువంటి పత్రహరితం మీద సూర్యుని కాంతి పడ్డప్పుడు కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, ఫోటోసింథసిస్ అంటాం. ఏ కిరణజన్య సంయోగ క్రియ జరగడం వల్ల పిండి పదార్థం ఏర్పడుతుంది. ఆ పిండి పదార్థాలను దాచుకుంటుంది. ఆ దాచుకున్న దాన్ని మనం దోచుకుంటున్నాం. వరి అన్నప్పుడు ధాన్యం మనం కోసుకొచ్చుకుంటున్నాం, అది తయారు చేసుకున్నది. అది పండు మన కాయ పండు అది దాచుకుంది, అది మనం తెచ్చుకుంటున్నాం. అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఆటోమేటిక్గా జాతుల నుంచే మనం ఆహారం అంతా మనం ఎక్కడి నుంచి తింటున్నామంటే సూర్యుని కిరణం యొక్క ప్రభావం చేత ఈ పత్రహరితం మీద పడటం వల్ల వచ్చినటువంటి ఆహార సముపార్జన. మరి ఈ కిరణానికి మనం నమస్కారం చేయాలా వద్దా? ఇది కన్నా కిరణం పడలేదనుకోండి ఈ చెట్టు బయటకు వస్తుందా? మీరు వృక్షాన్ని నాటినప్పుడు ఇక్కడెక్కడో ఇంట్లో నాటి పెట్టారనుకోండి, సూర్యుని కిరణం పడకుండా ఇంట్లో అది పెరుగుతుందా? అసలు బయట భూమి ఉండాలి, భూమి లోపల నీళ్లు పడాలి, అన్నీ పెట్టినప్పటికీ కూడా భగవంతుని దయ అనేది సూర్యకిరణమే. ఆ సూర్యకిరణ ప్రభావాన్ని మన వాళ్ళందరూ క్యాలిక్యులేట్ చేసినటువంటి విధానం ఇది అన్నపూర్ణాదేవి అని. నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి అని చెప్పినటువంటిది మాట అదే. ఆమె ఎందుకు ఆనందాన్ని కలిగజేస్తుందంటే భోజనమే ఆనందం. మనకు ఆనందం కలగడానికి మూల కారణం ఎవరు? సూర్యుని శక్తి. ఇది సూర్యుని కిరణ శక్తికి నమస్కారం. అందుకనే నమస్తస్యై నమస్తస్యై, ఆమెకు నమస్కారం. అది మూడో రకమైన కిరణం అన్నపూర్ణాదేవి. అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా మనం భావన చేసినప్పుడు ఏం చూడాలి అంటే సైన్స్ పరంగా మూలమైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ ఈ భూమి మీద ఉండే ప్రతి ఆకు మీద పడుతూ ఉండటం వల్ల వచ్చినటువంటి ప్రోడక్ట్. ఈ ప్రోడక్టే మన దేహం. ఇవాళ ఆహారమే మనం తింటున్నాం. అన్నం తినకుండా ఎట్లా ఉంటున్నాం? అన్నం ఎక్కడి నుంచి వచ్చింది కదా? ప్రతి వస్తువు కూడా ఇక్కడి నుంచి ఇట్లా వస్తుందని మనం తెలుసుకోవాలి. అందుకని ఆ అన్నపూర్ణాదేవి అని బయటికి చూపించే దాని వెనక ఉండేటువంటి సైన్స్ని మనం గమనించాల్సి ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.